ఏపీ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ చట్టంతో పాటు నాలా చట్టం రద్దు వంటి 6 బిల్లులను కూడా ఈ సమావేశాల్లో చర్చించి ఆమోదించనున్నారు. ఈసారి కూడా వైసీపీ పక్ష నేత జగన్మోహన్ రెడ్డి తనకు విపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి రానని ఇప్పటికే చెప్పేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని వైసీపీ ఎమ్మెల్యేలను కోరారు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదటి రోజు ప్రశ్నోత్తరాలతో 9 ప్రశ్నలను ఉంచారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీఎస్ డీజీపీతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని ఆయన కోరారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరు కావాలన్నారు. అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తానని అయ్యన్న అన్నారు. సమావేశాలకి అందరు ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా హాజరై బిల్స్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ బిల్స్ ఉంటాయి, వాటి మీద మీ ప్రాంత సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశాలకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే వైసీపీ నాయకులను కూడా కోరుకుంటున్నానండి, మీరు అసెంబ్లీకి రండి, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, వాళ్ళ సమస్యలు మాట్లాడండి. అంటే ఇక్కడ రాకుండా మీరు తిరగడం మంచిది కాదు, పద్ధతి కాదు. మీరు అసెంబ్లీకి రావాలి, వచ్చి తీరాలి. అందరు ఎమ్మెల్యేలతో పాటు మీకు కూడా సమయం నేను కేటాయిస్తాను, నాది బాధ్యత, కానీ తప్పనిసరిగా రండి. అసెంబ్లీలో మొత్తం 7 ఆర్డినెన్స్లను ముందు ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత వీటి స్థానంలో బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నారు. బిల్లులపై చర్చ జరగాలంటే కనీసం 4 రోజుల సమయం పట్టనుంది. ఎస్సీ వర్గీకరణ చట్టంతో పాటు నాలా చట్టం రద్దు వంటి బిల్లులను సభలో చర్చించి ఆమోదించాల్సింది. ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది. కీలక బిల్లులు, పథకాలపై జరిగే చర్చల్లో వైసీపీ కూడా పాల్గొనాలని మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు. మీ డిపార్ట్మెంట్ల వైజ్ గా మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను చర్చించడానికి సిద్ధంగా, నేను క్లారిటీగా ఉన్నా. మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం. నేను మొదటిసారి ఎమ్మెల్యేనే, మేము హాఫ్ నాలెడ్జ్, మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేశారో, ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చర్చించడానికి సిద్ధమైతే మీ నాయకుడు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారిని రమ్మనండి, మేము చర్చించడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ మొదటి రోజు ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే జరిగే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నడపాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.